ప్రియులారా, మరి ఈ ప్రాంతం పేరేంటండి? పెద్ద జాలారిపేట అంటారు. ఎందుకు ఈ పేరు ఈ గ్రామానికి పెట్టారు? దానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇక్కడ నివాసం ఉంటున్న వారంతా ఎవరండి? ఏం పని చేస్తుంటారు? అందరూ జాలరులండి. వారు చేస్తున్న ఆ పనిని బట్టి, ఆ వృత్తిని బట్టి మరి దీనిని జాలరిపేట అన్నారు. మరి ఇక్కడ నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరూ జాలరులుగా మరి సముద్రంలోనికి మరి చేపల వేటకు వెళ్తూ ఉంటారండి. మరి ఆ చేపల వేటకు వెళ్ళే క్రమంలో మరి ఎన్నో అపాయాలు, ఎన్నో ఇబ్బందులు, తుఫానులు, పెద్ద పెద్ద గాలులు, వాటినన్నిటినీ ఎదుర్కొంటూ, వాటినన్నిటినీ అధిగమిస్తూ మరి వారి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పణంగా పెట్టి మరి చేపల వేటకు వెళ్తూ ఉంటారండి. అది చాలా కష్టమైన పని. ఎంత కష్టపడి చేపల వేటకు వెళ్ళినా కొన్నిసార్లు ఒట్టి చేతులతో తిరిగి రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయినా వాళ్ళు రాలేదు కదా అని చెప్పి ఆగిపోరండి. మరుసటి రోజు మరలా ఇలా ప్రతిరోజు నెలల తరబడి సముద్రంలో వేటాడుతూ ఉంటారు. ప్రాణాలకు తెగించి ఆ పని చేస్తూ ఉంటారండి. మరి ఇక్కడ ఉన్నవారిలో అనేకులు గల్లంతైపోయిన సందర్భాలు కూడా ఎన్నో చూసాం. అయినా ఎవరు ఆపరండి. ఎందుకంటే వారి వృత్తి. వారు వెళ్తేనే కుటుంబాన్ని పోషించుకోగలరు. వారు వెళ్తేనే 4 డబ్బులు చేతిలోకి వస్తాయి. పిల్లల స్కూల్ ఫీజులని, చదువులని, ఇంటద్దులని, చిన్న చిన్న అప్పులని, రకరకాల ఇంటిలో అవసరతలు, ఇవన్నీ తీరాలి అనంటే ప్రాణాలకు తెగించి సముద్రంలో వేటకు వెళ్ళక తప్పదు. వారు వేట చేసుకొని వస్తే ఇంటి దగ్గర ఉన్న స్త్రీలంతా వాళ్ళు ఏం చేస్తారంటే, రోజు ఎంతోమంది అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు వారు తెచ్చిన చేపలన్నిటినీ బుట్టల్లో వేసుకొని వీధి వీధి తిరుగుతూ ఉంటారండి. ఎండని ఉండదు, వర్షమని ఉండదు, చలని ఉండదు. వారు ప్రతి ప్రాంతానికి, ఒక గాజువాక, ఒక గోపాలపట్నమా, లేదంటే విశాఖపట్నంలో అన్ని ప్రాంతాల్లో కూడా మరి చేపలు అమ్మ అరుస్తూ వారు పట్టుకుని చేపలన్నిటినీ అమ్మితేనే కానీ తిరిగి రారండి. అన్ని వీధులు తిరుగుతూ అరుస్తూ ఆ చేపలు అమ్మితే వచ్చిన డబ్బులతో మరి వారి కుటుంబాలని పోషించుకుంటూ ఉంటారు. ఇలాంటి కష్టతరమైన జీవితం మరి ఇక్కడ ఈ ప్రాంతం ఏర్పడి కొన్ని వందల సంవత్సరాల కాలం అవుతుందండి. తాత ముత్తాతలు, పూర్వీకులు మరి వారంతా అదే జీవనం, అదే శ్రమ, అదే ప్రాణాపాయ పరిస్థితులు. మరి ఎంత కష్టపడి, శ్రమపడి, ప్రాణాలకు తెగించి మీరు జీవనాన్ని కొనసాగించడానికి ఎంత బాధపడుతున్నారే. అందుకని దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించి మీ అందరి మార్పు కోసం దేవుడు దీర్ఘశాంతముతో, ఓర్పుతో ఎదురు చూస్తూ ఉన్నాడండి. మీరంటే దేవునికి చాలా ఇష్టం. అందుకే అందరినీ జాగ్రత్తగా కాపాడుతున్నాడు. సంతోషంగా ఉండమని అందరినీ కోరుకుంటున్నాడు దేవుడు. ఈరోజు సమాజాన్ని చూస్తే పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయనంటే, ఒకసారి విశాఖపట్నం సెంట్రల్ జైలుకి వెళ్ళి చూశారనుకోండి,
ఆ జైల్లో ఎవరుంటారో తెలుసా? ఎవరుంటారండి? స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు కూడా జైల్లో ఉంటారు, చదువు లేని వాళ్ళు కూడా జైల్లో ఉంటారు, ధనవంతులు కూడా ఉంటారు, పేదవాళ్ళు కూడా ఉంటారు. ఆ కులం ఈ కులం అని తేడా లేదండి, ప్రతి కులానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అందరూ నేరస్తులే, నేరం చేసి అక్కడికి వెళ్ళిన వారు. ప్రతి మతానికి సంబంధించిన వారు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, హైందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, చిన్నపిల్లలు కూడా ఉంటారు. నిండా 10 ఏళ్ళు 12 ఏళ్ళు కూడా నిండవండి, వాళ్ళకు కూడా జైలు ఉంది. బోస్టల్ స్కూల్ అంటారు, బాల నేరస్తుల గృహం. వృద్ధులు ఉంటారు, ముసలైపోయిన వాళ్ళు ఉంటారు. ఎందుకు ఆ జైల్లో అన్ని జాతుల వారు, అన్ని వయసులకు సంబంధించిన వారు, స్త్రీలని, పురుషులని, పెద్దలని, యవనస్తులని, చదువుకున్నోళ్ళు, చదువులేనోళ్ళు, ధనవంతులు, పేదోళ్ళు, ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు అక్కడ జైల్లో మనకు కనబడుతూ ఉంటారండి. ఎందుకు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు అని అంటే దాని మూలం ఒక నేరం. ఒక నేరం చేస్తే అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఏ విధమైన తేడాలు లేవండి, అందరూ నేరస్తులే. అన్ని కులాలకు సంబంధించిన వారు కూడా ఉంటారు అక్కడ, అన్ని మతాలకు సంబంధించిన వారు కూడా ఉంటారు అక్కడ. వాళ్ళు దొరికి నేరస్తులైపోయారు. సమాజంలో ఉంటున్న వారంతా దొరకకుండా హాయిగా తిరుగుతున్నారు, అంతే కదండి. ఒక సామెత ఉందండి, దొరికితే ఎవరట? దొరికితే దొంగలట, దొరకకపోతే అందరూ దొరలే. మనం బయట ఉన్నాం మంచోళ్ళం ఏంటి, మనం దొరకని దొంగలం, దొరలుగా చలామణి అయిపోతున్నాం సమాజంలో. వాళ్ళు దొరికిపోయారు కనుక లోన జైల్లో ఉంటున్నారు కదండి. దొరికిన వాడు దొంగ, దొరకని దొరలుగా ఈరోజు సమాజంలో మనమంతా తిరుగుతూ ఎన్నో నేరాలు చేస్తున్నాం కదండి. ఎన్నో అబద్ధాలు ఆడేస్తుంటాం సునాయాసంగా, ఎన్నో మోసాలు జరిగించేస్తుంటాం, చీటింగ్ చేస్తుంటాం, ఎవరినైనా కొడుతుంటాం, బూతులాడుతాం, తిడుతాం, హత్యలు చేస్తుంటాం, మోసగిస్తుంటాం. చూడండి, ఇలాంటివన్నీ చేసినా మనం దొరకలేదు కనుక సమాజంలో దొరలుగా చలామణి అయిపోతున్నాం. జైలులో ఉన్నవారు దొరికిపోయారు కనుక వాళ్ళు నేరస్తులుగా తీర్పు తీర్చబడి శిక్ష అనుభవిస్తున్నారు. అంటే లోనున్న వారికి బయటున్న మనకి ఏ తేడా లేదు. అందరూ ఎవరు? అందరూ నేరస్తులే, అందరూ నేరస్తులేనండి. మరి ఎందుకు ఇన్ని నేరాలకు ఈరోజు ప్రపంచ మానవాళి అంతా పాల్పడుతుంది? దానికి కారణం ఏంటి? ఎందుకు ఒకరినొకరు చంపేసుకుంటున్నారు? ఎందుకు దొంగతనాలు చేసుకుంటున్నారు? ఎందుకు మోసగించుకుంటున్నారు? ఇందులో ఏ విధమైన తేడాలు లేవే. స్త్రీలు అలాగే ఉన్నారు, పురుషులు అలాగే ఉన్నారు, పిల్లలు అలాగే ఉన్నారు. అన్ని కులాలు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు ఇలాంటి ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నారు? ఎందుకు మనుషులు ఇలాగ అయిపోయారు? దానికి కారణం ఏంటి? ఎందుకు ఇలాంటి పరిస్థితి సమాజంలో నెలకొంది? మనుషుల యొక్క మార్పుకై దేవుడు ఎందుకు ఎదురు చూస్తున్నాడు ఓర్పుతో, దీర్ఘశాంతముతో? దాని యొక్క కారణాలేంటి? వీటన్నిటి గురించి మనం ఆలోచించగలిగితే బైబిల్లో కూడా ఒక క్రూరమైన నేరస్తుడు ఉన్నాడండి. రోజు హత్యలు చేస్తూ ఉంటాడు. స్త్రీలని, పురుషులని తేడా లేకుండా అందరినీ హింసిస్తుంటాడు. చాలా ఘోరంగా, క్రూరంగా ప్రవర్తిస్తూ, అందరినీ అవమానిస్తూ, అందరినీ తిడుతూ, అనేక మందిని చంపే ఒక క్రూరుడు, నేరస్తుడు బైబిల్లో ఒక ఆయన మనకు కనబడతాడండి. మరి ఆయన ఎందుకు అలాగైపోయాడు?
ఆయన ఎలాంటి పనులు చేసేవాడో బైబిల్లో వ్రాయబడింది. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. సౌలు చూడండి, ఆ నేరస్తుడు, ఆ క్రూరుడు ఎవరంటే సౌలు అంట ఆయన పేరు. మరి ఆయన ఏం చేస్తున్నాడంట? సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును ప్రాణాధారమైనట్టు. చూడండి, అతడు ఏం చేస్తున్నాడట? అందరినీ బెదిరిస్తున్నాడంట, జులుం ప్రదర్శిస్తున్నాడంట, చాలామందిని చంపేస్తున్నాడటండి, దయాదాక్షిణ్యాలు లేకుండా. అలాగే 8వ అధ్యాయంలో కూడా 3వ వచనాన్ని చదవండి. 3వ వచనం, సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చూడండి, పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి క్యారెక్టర్ ఎలా ఉందటండి? ప్రస్తుతం సమాజంలో ఎంతోమంది హత్యలకి, ఘోరాలకి, నేరాలకి, మోసాలకి ఎలాగైతే పాల్పడుతున్నారో సేమ్ అదే క్యారెక్టర్ మొదటి శతాబ్దంలో సౌలు అనబడే వ్యక్తికి ఉందండి. సునాయాసంగా మర్డర్లు చేసేస్తున్నాడంట, అందరినీ బెదిరిస్తున్నాడట, బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట, స్త్రీ అని చూడట్లేదంట, పురుషుడని చూడట్లేదట, అందరినీ కొట్టి ఈడ్చుకొని చెరసాలలో వేస్తున్నాడంట. ఆయన ఎందుకు అంత క్రూరంగా మారిపోయాడు? ఈరోజు కూడా అంతే కదండి, సమాజంలో అవే ఘోరాలు జరుగుతున్నాయి కదా. ఎన్నో మానభంగాలు, హత్యలు, క్రూరంగా ఒకరినొకరు చంపుకుంటున్నారు కదా. ఎందుకు ఇలాగ అయిపోయారు? దానికి కారణం తెలియాలి అని అంటే సౌలు ఎందుకు అలాగ అయిపోయాడో తెలుసుకోవాలండి. ఆ సౌలు అనే వ్యక్తి ఎందుకు మనుషుల్ని చంపుతున్నాడు? ఎందుకు మానవత్వం అనేది మరిచిపోయి మృగంలా ప్రవర్తిస్తున్నాడు? సాటి మనిషి అనే జాలి లేకుండా, వారు నాతో పాటు నివాసం ఉండే ఈ ప్రాంతపు వారే కదా అని కనికరం లేకుండా, ఎందుకంత ఘోరంగా మనుషుల్ని చంపడం, వారి రక్తాన్ని ఒలికించడం ఎందుకు చేస్తున్నాడు? దానికి కారణం ఏంటి అని ఆయన్ని ప్రశ్నిస్తే ఆయనకంటే ముందు దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను. చూడండి, పౌలే చెప్తున్నాడండి, ఆయనే చెప్పుకుంటున్నాడు తన గురించి. పూర్వము నేను ఎలా బ్రతికేవాడినంటే అందరినీ దూషించేవాడిగా ఉన్నాను, నేను దోషకుడిని, ఏ ఒక్కరిని విడిచిపెట్టట్లేదు, ప్రతి ఒక్కరిని కూడా తిడుతున్నాను, వీధిలో ఎవరైనా నడిస్తే చాలు లేనిపోని బూతులే ఆడుతున్నాను, అందరితో కావాలని గొడవ పెట్టుకుంటున్నాను, నేను దోషకుడుగా ఉన్నాను. ఇంకేమంటున్నాడు? హింసకుడను, హింసించేవాడట, మాటలతో తిట్టి దూషించి విడిచిపెట్టకుండా వాళ్ళని హింసించేవాడంట, కొట్టేవాడంట, బాధ కలిగించేవాడంట, ఇంకా హానికరుడు. అతడి వలన అందరికీ హాని, ఎవరికి మేలు జరిగేది కాదంట, ఎవరికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇచ్చేవాడు కాదట, ఎవరితోటి ప్రేమగా మాట్లాడి పలకరించేవాడు కాదంట. చాలా హానికరమైన వ్యక్తిగా మొదటి శతాబ్దంలో సౌలు అనబడే పౌలు అక్కడ వ్యవహరిస్తున్నట్టుగా తనంతట తానే చెప్తున్నాడండి. నేను దోషకుడుగాను, హింసకుడుగాను, హానికరుడుగాను ఉన్న నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను
అని చెప్తూ అవన్నీ ఎందుకు చేశాడో పౌలు గారు చెప్తున్నారు చూడండి. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. చూడండి, అవన్నీ ఎందుకు చేశాడటండి? అవన్నీ ఎందుకు చేయవలసి వచ్చిందంట? దోషకుడుగా, హాని కలిగించేవాడుగా, హింసకుడుగా, హత్య చేసేవాడుగా, బెదిరించేవాడుగా, ఇవన్నీ ఇన్ని ఘోరాలు చేశారు కదా, ఇవన్నీ ఎందుకు చేశాడటండి? తెలియక చేశాను అని అంటున్నాడండి. తెలియలేదంట. ఇది ఘోరము, ఇది నేరము, ఇలా చేయకూడదు, మనిషి ఇలా బ్రతకూడదు అని తెలియక అవిశ్వాసము వలన చేసి తిని అని అంటున్నాడండి. తెలియక చేశాడట. ఈరోజు కూడా ప్రపంచ మానవాళి అంత ఇలా ఘోరంగా నడుచుకుంటుంది అని అంటే, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు మనుషుల మధ్య నెలకొన్నాయి అని అంటే కారణం ఎందుకు? జైల్లోకి వెళ్ళి అడగండి, ఎందుకు బాబు ఈ మర్డర్ చేసావనంటే ఏం చెప్తాడండి? ఏదో ఆవేశంలో అయిపోయిందండి, అప్పుడు అలాగ అయిపోయిందండి, ఏదో తెలియలేదండి, ఊహించలేదండి, అనుకోకుండా అలా జరిగిపోయిందండి. చూడండి, జైల్లోకి వెళ్ళిన తర్వాత రియలైజ్ అవుతున్నారు, ఆ క్షణంలో అలాగ అయిపోయిందంతే, తెలియలేదు నాకు. ఈరోజు ప్రపంచ మానవాళి అంతా అదే పరిస్థితి. వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇది ఘోరము, ఇది నేరము, మనుషులు ఇది చేయకూడదు అని తెలియకుండానే అనుకోనని విధంగా ఎన్నో నేరాలకు, హత్యలకు, మానభంగాలకు, దొంగతనాలకు, దోపిడీలకు, గొడవలకు, అల్లర్లకు, ద్వేషాలకు ఈరోజు అనేక మంది గురైపోతున్నారు. అంటే కారణం, ఇలాంటివి ఎన్నో జరిగిస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? తెలియక చేసేస్తున్నారట. అందరూ తెలియట్లేదట ఎవరికి. చివరికి యేసుక్రీస్తు వారిని సిలువ ఎక్కించారండి. సిలువ ఎక్కించి ఏం చేశారో తెలుసా? యేసుక్రీస్తు వారిని నానా రకాలుగా అవమానపరుస్తున్నారండి. ఆయన్ని కొరడాలతో కొట్టేస్తున్నారంట. తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయన్ని అవమానపరుస్తున్నారట. పక్కలో బల్లెంతో పొడి చేశారు, కొరడాలతో కొట్టారు, ఆయన మీద ఉమ్మి వేశారు, ఎంతో అవమానించారు. ఇన్ని ఘోరాలకు పాల్పడుతున్నా యేసుక్రీస్తు వారి గురించి ఏమంటున్నారో తెలుసా? చూడండి ఒకసారి, లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 34. చూడండి, ఇన్ని ఘోరాలకు పాల్పడిన వారిని గురించి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఇదేంటండి? కొరడాలతో కొట్టిన వారిని, ఆయన మొహం మీద ఉమ్మి వేసిన వారిని, ఆయన్ని నానా మాటలు అని అవమానపరిచిన వారిని, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి హింసిస్తే, కాళ్ళకు చేతులకు మేకులు కొట్టి గాయపరిస్తే, ఎంత ఘోరాన్ని చేస్తున్నా వారిని గూర్చి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారండి? వారు తెలియక చేస్తున్నారు తండ్రి. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. వారిని క్షమించేయి, వారిని విడిచిపెట్టే, పాపం వారికి తెలియదు తండ్రి. చూడండి, ఈరోజు ఒకనాడు సౌలు గురించి కూడా, సౌలు చేసిన ఘోరాలన్నిటిని బట్టి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? తెలియక చేశాడు, తెలియక అవిశ్వాసము వలన చేశాను. యేసుక్రీస్తు వారిని హింసించిన వారిని గురించి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? తెలియక చేశారు తండ్రి, వీరిని క్షమించే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఘోరాలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? అందరూ తెలియక చేస్తున్నారు. అప్పుడప్పుడు పిల్లలు ఏవైనా తప్పులు చేశారనుకోండి,
చిన్న చిన్నగా అల్లర్లు చేసుకోవడం, గొడవలు ఆడుకోవడం, కొట్టుకోవడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు పోలీసులు తీసుకెళ్ళిపోతారండి. రోడ్ల మీద ఇలాంటివన్నీ చేస్తున్నారు ఎందుకని. అప్పుడు తల్లిదండ్రులు పిలుస్తారు స్టేషన్కి. పిలిచి అడుగుతారు, ఏంటమ్మా మీ అబ్బాయి ఏంటి ఎలా చేస్తున్నాడు, తాగుతున్నాడు, అక్కడ గొడవలు ఆడుతున్నాడు, అక్కడ ఎవరికో తలపగల కొట్టేశాడు, వీధుల్లో అల్లరి చేస్తున్నాడు, ఏంటి మీ అబ్బాయి పరిస్థితి ఏంటంటే తల్లిదండ్రులు ఏం చెప్తారండి? ఏదో తెలియక చేస్తాడండి, చిన్నపిల్లాడండి, పొరపాటు అయిపోయింది, ఈసారి వదిలేయండి, బతిమాలుకుంటారు కదా. తెలియక జరిగిపోయిందండి, మరొకసారి మళ్ళీ అలా చెయ్యం అని ఎలాగైతే బతిమాలుతుంటారో యేసుక్రీస్తు వారు కానీ పరలోకమందున్న దేవుడు కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నేరాలు ఘోరాలు ఎవరెవరైతే చేస్తున్నారో, ఎవరెవరైతే అబద్ధాలు, ఎవరెవరైతే తాగుడు, ఎవరెవరైతే మోసాలు, హత్యలు, మానభంగాలు ఇలాంటివన్నీ జరిగిస్తున్నారో వాళ్ళందరి గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? తెలియక చేస్తున్నారంట, తెలియక జరిగిపోతున్నాయటన్నీ. వాళ్ళు కావాలని చేయట్లేదంట, అనుకోకుండా జరిగిపోతున్నాయంట, తెలియక చేస్తున్నారు అని అంటున్నాడు. మరి తెలియకుండా ఎలా చేసేస్తారండి? ఎవరైనా ఒక నేరాన్ని తెలియకుండా చేసేస్తారా? దేవుడేమో తెలియక చేసేస్తున్నాం అంటున్నాడు, కానీ మనమేమో అన్నీ తెలిసే చేస్తున్నామేమో అనుకుంటున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఎందుకు మనుషులంతా అలాగ అయిపోయారు? ఎందుకు ఇన్ని నేరాలకు పాల్పడుతున్నారు? అవి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? ఏం జరుగుతుంది అసలు? మనం ఆలోచించగలిగితే మనుషుల ప్రవర్తనల్లో ఈ మార్పు ఎందుకు చోటు చేసుకుందో ఒకసారి మనం ఆలోచించగలిగితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మంచి సంగతి వ్రాయబడింది, చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచం ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. చూడండి, మనుషులంతా ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇలాంటి నేరాలకు ఘోరాలకు పాల్పడుతున్నారు? దీనికి సమాధానం ఏంటి అని మనం ఆలోచిస్తే దేవుడు చెప్తున్నాడండి, మనుషులందరినీ ఈ విధంగా ఎవరు ప్రేరేపిస్తున్నారటండి? ఒక శక్తి ప్రేరేపిస్తుందంట. ఒక అదృశ్య శక్తి మనుషుల మెదడులతో, ఆలోచనలతో ఆడుకుంటుందంట. వాడు మనుషులందరినీ ప్రేరేపిస్తూ, మీరు ఈ నేరం చేయండి, మీరు ఈ హత్య చేయండి, నువ్వు ఈ అబద్ధం వాడు, నువ్వు ఈ మోసం చెయ్యి, నువ్వు అతడిని చంపేయి, నువ్వు ఇక్కడ దొంగతనం చేసే. మనుషులందరినీ ప్రేరేపించే ఒక శక్తి ఉందంట. ఆ శక్తి ఏంటండి? వాయుమండల సంబంధమైన అధిపతి అని అంటున్నాడు. వాయుమండల సంబంధమైన అధిపతి. వాడు ఎవ్వరికి కనబడడు, వాడు అదృశ్యుడు, కంటికి కనిపించకపోయినా వాడు అందరినీ ఆలోచనల ద్వారా ప్రేరేపిస్తూ ఉంటాడంట. అందరినీ ప్రేరేపిస్తున్నాడటండి. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే ఒక శక్తి. ఎందుకు మనుషులు ఇలాగ అయిపోతున్నారు అని అంటే, సాతాను అనబడేవాడు, అపవాది అనేవాడు మనుషుల ఆలోచనల్ని చెరిపేస్తున్నాడంట, నేరస్తులుగా మారుస్తున్నాడంట. చూడండి, ఒక హిప్నాటిజం చేసేవారు ఉంటారండి, మానసిక వైద్యులు. మరి వారు మనుషుల్ని వారి మాటలతో లోపరుచుకొనగలిగే శక్తి కలిగిన వారు ఉంటారు. మనకు నిద్ర రాకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు మీరు నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నారు,
మీరు చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోబోతున్నారు అని మాటలాడి ఆ మాటలతోనే నిద్ర పుచ్చేస్తుంటారండి. వారిని హిప్నోటిస్ట్స్ అంటారు, వైద్యులు. ఎప్పుడో మన చిన్ననాడు జరిగే విషయాలన్నీ కూడా మనకు తెలియకుండానే మనం చెప్పేస్తుంటాం, వశపరుచుకుంటారు. కానీ మన ఆలోచనలు, మన మెదడులో ఉన్న సంగతులు ఇవన్నీ చెప్పేస్తూ ఉంటారండి. ఎలాగైతే వారి మెదడుని ఆ హిప్నాటిస్ట్ కంట్రోల్ చేస్తుంటాడో అలాగే అపవాది, అదృశ్య శక్తి మనుషులలో ఉన్న మెదడులను, వారి ఆలోచనలను ప్రేరేపిస్తూ అందరినీ వాడి కంట్రోల్లో పెట్టుకొని మన చేత ఎన్నో ఘోరాలు చేయిస్తూ ఉంటాడు. అబద్ధమే కదా, పర్వాలేదు, చెయ్యు. మాట్లాడే పర్వాలేదు, మోసమే కదా చేసేయి. ఈ ఆస్తుల కోసం మీ సొంత తమ్ముడినైనా చంపేయాలనుకుంటున్నా, చంపే పర్వాలేదు, ఆస్తి అంతా నీదే. ఈరోజు మనుషులు ఇలా మారిపోతున్నారంటే కారణం అదృశ్య శక్తి, అపవాది. చిన్నప్పుడు పిల్లలకు బాగోలేనప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు మెడిసిన్స్ ఇస్తారండి, ఒక ట్యాబ్లెట్టో లేదంటే ఒక సిరప్. మరి అలాగే ఇచ్చేటప్పుడు ఆ రోగం పోవడానికి ఆ మందుని తల్లి కానీ తండ్రి కానీ వారి నోట్లోకి పోస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, ఏం చేస్తుంటారు? బయట కూసేస్తారు. ఎందుకు కూసేస్తారండి? చేదుగా ఉంటుందని. అంతే కదా, చేదుగా ఉంటుంది. ఒక టానిక్ వేశారు అనుకోండి, బయట కూసేస్తుంటారు, వాళ్ళకి నచ్చదు. అదే చేదుగా, అదే టానిక్ లాగా ఉండే మందు ఉంటుంది కదండి, బ్రాందీ, విస్కీ, అవన్నీ ఎలా తాగేస్తున్నాడు పెద్ద అయిన తర్వాత? చిన్నప్పుడు అసహించుకున్నాడు కదా ఈ టానిక్ని, చేదుగా ఉందని, కంపు కొడుతుందని. మరి పెద్ద అయిన తర్వాత ఎలా తాగగలుగుతున్నాడు? చూడండి, సీసాలు తాగేస్తుంటారు, సిగరెట్లు కాల్ చేస్తుంటారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంటారు. చిన్నప్పుడు బాగా ఉన్నవాడు పెద్ద అయిన తర్వాత ఎందుకు అలా మారిపోయాడు? దానికి కారణం ఏంటి? అపవాది ప్రేరేపణ, అపవాది యొక్క ప్రేరేపణ. బైబిల్ గ్రంథంలో అననీయ, సప్పీరా ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారండి. మరి వారు యేసుక్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు ఆ మాటలు విని మార్పు చెంది, మేము కూడా దేవుని కోసం ఏదైనా చెయ్యాలి, సంఘ అభివృద్ధి కోసం ఏమైనా చెయ్యాలి, మేము కూడా త్యాగం చెయ్యాలి అని అనుకొని వారు పొలం అమ్మడానికి నిర్ణయించుకున్నారండి. పొలం అమ్మి వచ్చిన డబ్బుని దేవునికి ఇద్దాము అని నిర్ణయించుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు. మరి ఇద్దరు నిర్ణయం చొప్పున పొలం అమ్మేశారు. పొలం అమ్మేసిన తర్వాత చేతికి డబ్బు వచ్చింది. మరి కళ్ళ ముందు డబ్బు కనబడుతుంది. పొలంగా ఉన్నప్పుడు వారికి ఏ విధమైన దురాలోచన కలగలేదు. ఎప్పుడైతే పొలం అమ్మి ఒక నగదు రూపంలో చేతిలోకి డబ్బులు వచ్చాయో వారిలో ఒక దురాలోచన పుట్టిందండి. ఏంటి? ఎంత డబ్బు దేవునికి ఇచ్చేయాలా? ఎంత డబ్బు ఇచ్చేయాలా? మరి పొలంగా ఉన్నప్పుడు ఎందుకు ఆలోచన కలగలేదు? అపవాది అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి ఎప్పుడైతే డబ్బు కళ్ళ ముందుకు వచ్చిందో వారిని ప్రేరేపించడం ప్రారంభించింది అపవాది. కొంత ఉంచుకుందాం, ఇంట్లో బోల్డ్ అవసరతలు ఉన్నాయి కదా, ఏవేవో అవసరతలన్నిటినీ జ్ఞాపకం వచ్చేసేవన్నీ, ఎంత ఇద్దాం, ఎంత ఉంచేసుకుందాం. మరి దీన్ని కవర్ చేయడానికి ఏం చేయాలి అని అంటే ఒక అబద్ధం ఆడాలి. పేతురు గారు అడుగుతున్నారు, నువ్వు ఎంతకైనా అమ్మావు అని అంటే నిస్సంకోచంగా అబద్ధం ఆడేశాడండి. ఎక్కడి నుంచి వచ్చిందా ధైర్యం? ఎవరిచ్చారా ధైర్యం? ఒక దేవుని కుమారుడుగా, ఒక క్రైస్తవుడుగా అబద్ధం ఆడకూడదు, మోసగించకూడదు అని నీతులు తెలిసి కూడా
అననీయ సప్పీరా అలా మారిపోయారంటే కారణం ఏంటి? ప్రేరేపించే శక్తి, అపవాది వారిని ఎలాగైతే ప్రేరేపించిందో ఈరోజు యావత్తు మానవ సమాజాన్ని కూడా అలాగే ప్రేరేపిస్తూ ఉన్నాడండి. అందుకే ఈరోజు నేరాలు పోలీసులను అడగండి, రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరుగుతుందండి, తగ్గిపోతుందా అని అడిగితే ఏమంటారు? బోల్డ్ నేరాలండి, బోల్డ్ కేసులు ఉన్నాయండి, కోర్టుల్లో పెండింగుల్లో చాలా కేసులు ఉండిపోయాయి. మన దేశంలోని ఇన్ని కేసులు ఉంటే మరి ప్రపంచవ్యాప్తంగా ఇంకెన్ని ఉంటాయండి? చూడండి, ఇంతమంది నేరస్తులు, ఇంతమంది నేరాలు పాల్పడిన వారు ఉంటున్నారు, రోజు రోజుకి పెరిగిపోతున్నారంటే కారణం వారంతా ఒక భ్రమలో తెలియక అపవాది ప్రేరేపణ వలన అందరూ చేసేస్తున్నారండి. అందుకే దేవుడు అంటున్నాడు, గో వీళ్ళంతా తెలియక చేస్తున్నారు. లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా మంచివాడే, అందరూ దేవుని పిల్లలే, అందరినీ దేవుడు యథార్థవంతంగానే పుట్టించాడు. పుట్టినప్పుడు అందరూ బాగుంటారు కదండి. వాళ్ళకు ఒక కులం అని కానీ, మతం అని కానీ, ప్రాంతీయ భేదాలని కానీ, మీది ఈ మతం అని మాది ఆ మతం అని పిల్లలకి ఏమీ తెలియదండి. ఒక తెల్ల కాగితంలో ఉంటారు, ఏమీ తెలీదు. పక్షపాతం అనేది ఉండదు, ఎవరి మీద ద్వేషం అనేది ఉండదు. అందరూ హాయిగా ఉంటారే, సరదాగా ఉంటారే. పెరిగే కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఆలోచనల్లో అపవాది ఎన్నో విషపు బీజాలను నాటేస్తూ ఉంటాడు. అలా నాటేసినప్పుడు వారు పెరిగి ఒక ఘోరమైన నేరస్తుడిగా, ఒక సౌలు ఎలాగైతే మారిపోయాడో ఒక హంతకుడుగా, దోషకుడుగా, బెదిరించేవాడుగా, హత్య చేసేవాడుగా, హింసకుడుగా, హానికరమైన వ్యక్తిగా ఎలాగైతే మారిపోయాడో ఈరోజు సమాజంలో ఉన్న అనేక మంది ఆ రీతిగానే మారిపోతున్నారంటే, మరి ఇలా మారిపోతున్న పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు ఏం చేస్తున్నాడో పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట చదువుకుందామండి. అపోస్తులుడైన పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూడండి, దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న సమాజాన్ని చూసి దేవుడు ఏమంటున్నాడండి? ఎవ్వరు కూడా నశించిపోకూడదు, ఒక్కరు కూడా నిత్య నరకానికి వెళ్ళిపోకూడదు, అందరూ మారు మనసు పొందాలి. మనిషి మార్పుకై దేవుని ఆలోచనలు చూడండి ఎలా ఉన్నాయో. అందరూ మారు మనసు పొందాలి, అందరూ వారు చేసిన తప్పుని తెలుసుకోవాలి, అందరూ ఆ తప్పుని విడిచిపెట్టి మంచివారుగా మారాలి. ఎప్పటివరకు తెలియక ఎన్నో చేశారు, తెలియక చేశారు కాబట్టి వాటిని అన్నిటిని నేను క్షమించేస్తాను, ఎక్కడైనా మంచిగా ఉండండి అని చెప్తూ దేవుడు ఏమంటున్నాడంటే, మనుషుల మార్పుకై దేవుడు ఏం చేస్తున్నాడట? మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడటండి. ఇవాళ, రేపా, ఎల్లుండా, ఏ రోజు మారుతారు నా పిల్లలు? ఎవ్వరూ నశించిపోకూడదట, అందరూ బాగుపడిపోవాలి, అందరూ మంచివారుగా మారిపోవాలి, అందరూ కుటుంబాలతో పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడటండి. మార్పు చెందాలంట, మారు మనసు పొందాలంట. మరి మార్పు అనేది ఎలా వస్తుంది? మనుషులకి మార్పు అనేది ఎలా సంభవిస్తుంది? మనిషి మార్పుకై దేవుడు దీర్ఘశాంతంతో, ఓర్పుతో ఎదురు చూస్తున్నాడు. ఆ మాటలు ఇక్కడ తెలుస్తున్నాయి. మరి మనుషులు మారాలి అని అంటే ఏం చెయ్యాలి? మనుషులు మారారు అని మనకి ఎప్పుడు తెలుస్తుంది?
దానికి కారణాలు మనం వెతకగలిగితే ప్రారంభంలో ఏ వ్యక్తి గురించి అయితే మనం చదువుకున్నామో ఇతడు దోషకుడు, హత్య చేసేవాడు, హింస చేసేవాడు, స్త్రీలని పురుషులని తేడా లేకుండా అందరినీ చంపేవాడు, వాళ్ళని ఈడ్చుకొని వెళ్ళి చెరసాలలో వేసేవాడు, అంత క్రూరంగా ఉన్న వ్యక్తి సడన్గా ఏమైపోయాడో తెలుసా? మార్పు చెందాడండి. ఆ మార్పుకు కారణం ఏంటో మనం ఒక్కసారి బైబిల్లో చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. చూడండి, పౌలు గారిలో మార్పు. ఆయనకు మార్పు ఎలాగొచ్చింది అని అంటే, ఆయన ఎందువల్ల మారాడటండి? యేసుక్రీస్తు వారి పూర్ణమైన దీర్ఘశాంతము, యేసుక్రీస్తు వారి ద్వారా మార్పు చెందాడటండి. పౌలు గారు మారడానికి యేసుక్రీస్తు వారు పూర్ణమైన దీర్ఘశాంతం ఓర్పుతో ఎదురు చూశాడంట. చూడండి, పౌలు గారు నేను ప్రధాన పాపిని, నేనే ఈ లోకంలో ఉన్నవారు అందరికంటే గొప్ప పాపిని, ఎందుకంటే యేసుక్రీస్తు వారిని హింసించిన వాడిని, సంఘాన్ని పాడు చేసిన వాడిని, హత్యలు చేసిన వాడిని, బెదిరించేవాడిని, దూషించేవాడిని, ఇలాంటి ఎన్నో ఘోరాలకు పాల్పడిన నేనే ప్రధాన పాపిని. అలాంటి ప్రధాన పాపిగా ఉన్నటువంటి నన్ను మార్చడానికి యేసుక్రీస్తు వారు పూర్ణమైన దీర్ఘశాంతము, ఆయన పూర్ణమైన దీర్ఘశాంతం చూపించాడటండి సౌలు గారిని మార్చడానికి. పరలోకమందున్న తండ్రి కూడా మనలో మార్పు కొరకై మనం కూడా సౌలుగా ఎన్నో నేరాలు చేసిన వారమే. ఆయన దొరికాడు, బైబిల్లో రాయించాడు, కానీ మనం దొరకలేదు కాబట్టి మనము నేరస్తులమే, దొరల్లా తిరుగుతున్నాం. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి పౌలు గారి మార్పుకు కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక్క మాట. ఏ మాటను బట్టి ఆయన మారిపోయాడో బైబిల్లో చూడగలిగితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3, 4 వచనాలు, 3, 4, 5 వచనాలు మనం చూడగలిగితే, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చూడండి, ఇంకా అందరినీ చంపాలి, అందరినీ దూషించాలి, అందరినీ బెదిరించాలి అని పౌలు గారు బయలుదేరారట దమస్కు ప్రాంతానికి. మరి ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు సడన్గా అకస్మాత్తుగా ఆకాశంలోంచి ఒక వెలుగు వచ్చిందంట, పౌలు చుట్టూ అది కమ్ముకుందంట. అప్పుడు సౌలు నేల మీద పడిపోయాడటండి. అప్పుడు ఒక స్వరం వినబడుతుందంట, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఎవరో అంటున్నారట, ఎందుకు నన్ను హింసిస్తున్నావు, ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు అని స్వరం వింటే అప్పుడు పౌలు అడుగుతున్నాడట, ప్రభువా నీవెవడవని అడుగుగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ఎవరటండి? నేను యేసుని, నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ యేసుని నేను అని సౌలుతో చెప్పగానే వెంటనే ఆయనలో ఆలోచనలు మొదలైపోయాయండి. నేను ఎవరినైతే హింసిస్తున్నానో, ఏ క్రైస్తవ్యాన్నైతే బాధ పెడుతున్నానో, అందరిని కూడా చెరసాలలో వేస్తున్నానో, అలాంటి ఆయన నా దగ్గరికి రావడం ఏంటి?
అలాంటి ఆయన నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? హింసించేవాడు ఎవరి వలనైతే హింస పొందుతున్నారో వారికి చాలా దూరంగా ఉంటారు కదండి. ఎవరైనా మనతో రోజు ఎవరో కావాలని గొడవ పెట్టుకుంటున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకి మనం చాలా దూరంగా ఉంటాం. మనల్ని కొట్టడానికి వచ్చినా తిట్టడానికి వచ్చినా మనం వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడం, వాళ్ళని కనీసం చూడడానికి కూడా ఇష్టపడం. అంతే కదండి. వీధుల్లో ఇలాంటివి చిన్న చిన్నవి జరుగుతుంటాయి కదా. ఎవరైనా మనకు నచ్చకపోతే వాళ్ళతో మాట్లాడం, వాళ్ళకని ముఖం చూడం, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకు వెళ్ళం, వారు పిలిచినా పలకం. ఎందుకంటే మనకు నచ్చట్లేదు, వాళ్ళ వలన మనకు బాధ ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళని మనం పలకరించం, చూడం. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? సౌలు వలన యేసుక్రీస్తు వారికి హింస కలుగుతుందంట. సౌలు యేసును వెంబడించిన వారిని, క్రైస్తవులైన వారిని చంపుతున్నాడంట. అలా చంపుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను ఎవరినో కాదు, నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ యేసుని నేనే. వెంటనే పౌలు గారికి ఆలోచనలు మొదలైపోయాయి. ఇదేంటి, నేను ఇంతగా హింసిస్తుంటే ఆయన నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? నాతో ఎందుకు మాట్లాడాలి? నన్నెందుకు కలాలి అని ఆలోచిస్తే అప్పుడు ఆయనకు అర్థమైందండి, నా మార్పుకై ఇన్ని రోజులు యేసుక్రీస్తు వారు కానీ క్రైస్తవులు కానీ నా హింసల్ని, నా బాధల్ని భరించారా, ఓర్చుకున్నారా? చూడ, మనుషుల యొక్క మార్పుకై, సౌలు యొక్క మార్పుకై యేసుక్రీస్తు వారు పూర్ణమైన దీర్ఘశాంతము, పూర్ణమైన ఓర్పు వహించి ఆయనకి దేవుని మాటలు చెప్పారు. ఎప్పుడైతే ఒకే ఒక మాట విన్నారో వెంటనే వారిలో మార్పు మొదలైపోయిందండి. పౌలు మారిపోయాడు. సౌలుగా ఉన్న ఆయన పౌలయ్యాడు. అప్పటి వరకు హింసించే ఆయన ఇప్పుడు హింస లేకుండా ప్రాణం పెట్టి కాపాడే పరిస్థితులకు వెళ్ళిపోయాడండి. చూడండి మార్పు. ఆ మార్పు అతనిలో కలగడానికి గల కారణం దేవుడు చూపించిన ఓర్పు. ఈరోజు మీలో కూడా మార్పు రావాలి అనంటే యేసుక్రీస్తు వారి మాటలు వినాలి. మీరు మార్పు చెంది మంచివారుగా మారి దేవుని గురించి తెలుసుకోవడానికి యేసుక్రీస్తు వారే మార్గమండి. ఆయన ఎవరి కోసం వచ్చారని బైబిల్లో రాయబడిందో తెలుసా? చూడండి ఒకసారి, లోకాసు వార్త 13వ అధ్యాయం. లోకాసు వార్త 13వ అధ్యాయం, క్షమించండి 19వ అధ్యాయం 10వ వచనం. 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. చూడండి, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడటండి. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే ఎవరైతే నశించిపోతున్నారో వారిని వెదకి మరీ రక్షించడానికి వచ్చారట. అలా వెదకిన వారిలో సౌలు ఒకరున్నారు. అలా వెదకిన వారిలో సౌలు ఉన్నాడు. ఆయన్ని వెదకి మరి ఇతడు నశించిపోతున్నాడు, ఇతడు నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇతనిలో నేను మార్పు తీసుకురావాలి. ఆ మార్పు తేవాలి అని అంటే నేను దీర్ఘశాంతముతో, ఓపికతో ఎదురు చూడాలి సమయం కోసం అని ఎదురు చూశాడు. సమయం వచ్చినప్పుడు దేవుని మాటలు వినగానే అతడిలో మార్పు వచ్చిందండి. మరి ఈరోజు ఎంతోమంది నశించిపోతున్నారు కదా, నానా రకాల దురలవాట్లతోటూ, ఎన్నో రకాల బాధలతోనూ, ఎన్నో రకాల మోసాలతోనూ, గొడవలతోనూ, అల్లర్లతోనూ, కక్షలతోటూ ప్రతి ఒక్కరి హృదయం నిండిపోయింది. ఇలా నిండిపోయిన వారి హృదయాలలో దేవుని మాటలు ఎప్పుడైతే చోటిస్తారో ఆ రోజే మార్పు అనేది ప్రారంభమవుతుంది. సౌలు దేవుని మాటలకు చోటిచ్చాడు కనుకనే అతడు మారాడు. మీరు కూడా యేసుక్రీస్తు వారి మాటలకు చోటిస్తేనే మీలో మార్పు అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి నశించిన దాని కొరకు వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన మొదటి శతాబ్దంలో ప్రారంభ దినాలలో పాపులతో
కలిసి జీవించేవాడండి, పాపులతోనే ఉండేవాడు. దాన్ని చూసి అందరూ ఆయన్ని దూషించేవారు. ఏంటంటే పాపులతో తిరుగుతున్నాడు, పాపులతో సాంఘికత్వం చేస్తున్నాడేంటి, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడేంటి, వ్యభిచారులతో మాట్లాడుతున్నాడేంటి అని ఆయన్ని అపార్థం చేసుకొని దూషించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయండి. కానీ యేసు వచ్చింది దేనికి? యేసుక్రీస్తు వారు దేనికోసం వచ్చారంటే నశించిన దానిని వెతకి రక్షించడానికి. పరలోకమందున్న దేవుని యొక్క ఆలోచన ఉద్దేశం ఏంటి? ఎవడును నశింపవలనని ఇచ్చయింపక, ఎవ్వరూ నశించడానికి వీల్లేదని తండ్రి అనుకుంటుంటే, అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతంతో ఎదురు చూస్తుంటే దానిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఎవరెవరైతే నశించిపోతున్నారో వారందరినీ వెదకి నేను రక్షించాలి అని యేసుక్రీస్తు వారు పాపులతోనే తిరిగారు, పాపులతో సాంగత్యం చేశారు, వారితో కలిసి భోజనం చేశారు. ఆ క్రమంలో మనుషులందరి మార్పు కొరకై ఎన్నో మంచి మాటలు, దేవుని మాటలు ఆయన ప్రకటించడం జరిగిందండి. ఎంతోమంది మారిపోయారు ఆయన మాటలు విని. ఒక సమరయ స్త్రీ కావచ్చు, ఒక పొట్టి జక్కయ్య కావచ్చు, ఎంతోమంది శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మాటలు విని మార్పు చెందారండి. నశించిన వారి యొద్దకే యేసుక్రీస్తు వారు వస్తారు. మరి ప్రాంతంలో ఎంతమంది నశించిపోతున్నారో, ఎంతమంది కుటుంబాలలో కలతలు, గొడవలు, బాధలతో ఉన్నారో, ఎంతమంది సమస్యలతో ఉన్నారో, మీ కుటుంబాల్ని బాగు చేయడానికే దేవుని మాటలు ఈ ప్రాంతానికి వచ్చాయి. ఈరోజు దేవుని మాటలకు మీరు చోటిస్తే మీలో కూడా మార్పు అనేది ఆరంభమవుతుంది. మీరు మారాలని, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి చేరాలి అని దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడటండి. బైబిల్లో కొన్ని మాటలు చూడగలిగితే యెషయా గ్రంథము 65వ అధ్యాయం చూద్దామండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం చూడండి, అక్కడ ఏం రాయబడిందో. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచుచున్నాను. చూడండి, దేవుడేమంటున్నాడో, ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకునేవారు ఎవరైతే ఉన్నారో, దేవుడి గురించి తెలియక, దేవుణ్ణి అపార్థం చేసుకొని, దేవునికి గౌరవం ఇవ్వక, దేవుడంటే లెక్కలేక, దేవుడంటే ద్వేషించే చెడు మార్గములో ఉండిపోయిన వారందరి గురించి దేవుడు చెప్తున్నాడండి. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఎవరి వైపు అండి దినమంతా చేతులు చాచి పిలుస్తున్నాడు? ఎవరి వైపు? ఎవరైతే చెడు మార్గములో ఉన్నారో, ఎవరైతే దేవుని మాటలు వినట్లేదు, ఆ మనుషులైన వారందరి మార్పుకై దేవుడు ఎదురు చూస్తూ ఓర్పు గలవాడై, దీర్ఘశాంతము గలవాడై చేతులు చాచి పిలుస్తున్నాడంట. ఇవాళైనా మారండి, నా దగ్గరకు వచ్చేయండి. మీరు ఎప్పుడు మారుతారు? మీరు ఎప్పుడు నా దగ్గరకు వస్తారు? మీకోసం మంచి దేవుని మాటలు వినిపిస్తున్నాం, వీటిని విని మీరు మార్పు తెచ్చుకోండి అని దినమెల్లా రోజు చేతులు చాచి పిలుస్తున్నాడటండి. లోబడనొల్లని ప్రజల వైపు. ఎంత గొప్ప ప్రేమ ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ఎవరిలో కనబడుతుంది? మనం మంచివారిని ప్రేమిస్తామా, చెడ్డవారిని ప్రేమిస్తామండి? సహజంగా మనుషులంగా మనం ఎలాంటి వారిని ఇష్టపడతాం? మన మాటలు విని మనకు లోబడి మంచిగా ఎవరైతే ఉంటారో వారినే ఇష్టపడతాం, అంతే కదండి. చెడ్డవారితో స్నేహం చేయాలనుకో. ఒక మంచివాడు చెడ్డవాడితో స్నేహం చేయాలనుకోడు. చెడ్డవాడు చెడ్డవాడితోనే స్నేహం చేస్తాడు, మంచివాడు మంచివాడితోనే స్నేహం చేస్తాడు. ఇది లోకంలో జరుగుతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను చెడ్డవారి అందరికీ చేతులు చాచి పిలుస్తున్నాను,
ఎవరైతే నశించిపోతున్నారో వారిని వెదకి రక్షించడానికే వచ్చాను. నేను పాపులనే పిలవచ్చి నీతిమంతుల్ని పిలవ రాలేదు. పాపుల కోసమే వచ్చారటండి యేసుక్రీస్తు వారు. చెడు మార్గంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సౌలు వలె దోషకులుగా, హత్య చేసేవారుగా, బెదిరించేవారుగా ఎవరైతే సమాజంలో ఉన్నారో వాళ్ళందరినీ మార్చడానికి, వాళ్ళందరినీ మంచివారిగా తీర్చిదిద్దడానికి అలాంటి వారి కోసమే వచ్చాను అని అంటున్నాడు. చూడండి, దేవుడు ఎంత గొప్ప మనస్తత్వం కలిగిన వాడో, ఆయన ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడో. ఇప్పటికైనా ఆ ప్రేమను అర్థం చేసుకోండి. ఆయన దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడు మనందరం మారాలని, మనమంతా దేవుని యొద్దకు చేరాలని. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. మనుషు మార్పుకై దేవుడు ఓర్పుతో ఎదురు చూస్తున్నాడు. మనం మారాలని, మన కోసం చేతులు చాచి ఎదురు చూస్తూ పిలుస్తున్నాడటండి. చేతులు చాచుచున్నాను అని అంటున్నాడు. ఎంత ప్రేమ గలవాడండి తండ్రి. చూడండి, మీరు కూడా ఇంట్లో ఎవరైనా తాగుబోతులుగా, తాగుడికి బానిసైపోయి మరి ఎక్కడ పడితే అక్కడ తాగి, ఎక్కడ పడితే అక్కడ పడిపోయి, బట్టలన్నీ పాడు చేసుకొని ఆ తాగి కాలువలోనే పడిపోయి, లేదంటే కక్కేసి అందులోనే దొర్లి పడిపోయారు అనుకోండి, కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? తాగి తిరుగుతున్నాడు కదా అని చెప్పి వదిలేస్తారా? ఎక్కడో పడిపోయాడులే, అక్కడెక్కడో ఉంటాడులే అంటారా? వెతుకుతారు కదండి. ఎక్కడ ఏ వీధిలో పడిపోయాడో తెలిసిన వాళ్ళందరిని అడుగుతారు, వెతుకుతారు. ఎక్కడున్నాడని వెతికి తల్లి కానీ, భార్య కానీ, పిల్లలు కానీ వెతికి ఆ వ్యక్తిని పట్టుకొచ్చి, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా జాగ్రత్తగా అతన్ని ఇంటి వరకు తీసుకొచ్చి, ఆ కుళ్ళి బట్టలతోని, ఆ మాసిపోయిన బట్టలన్నిటినీ శుభ్రంగా విప్పేసి నీట్గా స్నానం చేస్తారు కదండి. శుభ్రంగా స్నానం చేసి మళ్ళా మంచి బట్టలేసి కూర్చోబెట్టి అన్నం పెట్టి శుభ్రంగా పడుకో అని అంటారు. అంతే కదండి. అలాగే చేస్తారు కదా. ఆడే అక్కడ తెగితే ఆగి పడిపోతాడులేని వదిలేస్తారు ఎవరైనా? నిజంగా కుటుంబం అంటే గౌరవం ఉన్నవారు, కుటుంబంలో ఉన్నవారు అందరినీ ప్రేమించేవారు చేసే పని ఏంటంటే, వాళ్ళు ఎంత దుర్మార్గులైనా, ఎంత తాగుబోతులైనా జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి శుభ్రం చేసి భోజనం పెట్టి పడుకోబెడతారు. చూడండి, ఇది ప్రేమ కలిగిన కుటుంబం. వాళ్ళు ఎంత నీచులైనా కావచ్చు, కుటుంబ పరువుని వీధికి ఈడ్చేవారైనా కావచ్చు, అయినా క్షమించి ఇంటికి తీసుకొస్తారు కదండి. ఇందులో ఏం కనబడుతుంది? ప్రేమ కనబడుతుందా లేదా? ప్రేమ కనబడుతుంది. ఇది ఎంత వాస్తవమో, పరలోకమందున్న దేవుడు కూడా ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు ఎంత నీచంగా చెడిపోయినా, వారు హత్యలు చేసేవారైనా, దొంగతనాలు చేసేవారైనా, అబద్ధికులైనా, మోసగాళ్ళైనా అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. మీరు ఆయన చెంతకు చేరితే మీ పాపాలన్నిటిని కడిగివేసి, ఎలాగైతే తాగేసి కుళ్ళుకాలలో పడిపోయినా ఇంటికి తీసుకొచ్చి శుభ్రం చేసి మంచి కొత్త బట్టలు వేస్తారో, అలాగే దేవుడు కూడా మన పాపాలన్నిటిని కడిగివేసి మనల్ని కూడా నూతనమైన జీవం కలవారుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. సౌలు అలా మారినవాడే. సౌలు పౌలుగా మారాడు, యథార్థవంతుడిగా మారిపోయాడు, మంచివాడిగా మారిపోయాడు. అబద్ధం లేదు, దురలవాట్లు లేవు. ఆయన దేవుని కోసమే బ్రతకాలి, చుట్టూ ఉన్నవారికి మేలు చేయాలి, వాళ్ళందరినీ రక్షించాలి అని ఎలాంటి మార్పు అయితే పౌలు గారిలో కనబడిందో, మీరు కూడా దేవుని మాటలు వింటే, దేవుని దగ్గరకు వస్తే ఆయన కూడా చెడిపోయిన వారిని, నశించిన వారిని బాగు చేయగల సమర్థుడు. అందుకే రండి అని పిలుస్తున్నాడు. దినమెల్లా లోబడనోళ్ళని ప్రజల వైపు, చెడు మార్గమును నడుచుకుని వెళ్ళిపోయే ప్రజల వైపు దినమంతా చేతులు చాచి పిలుస్తున్నాడటండి. మరి ఆయన పిలుపు మీకు వినబడట్లేదా? ఆయన ఏదో డైరెక్ట్గా వచ్చి పిలడండి. ఎలాంటి మీటింగుల ద్వారా దేవుడి మాటలు మీకు వినిపిస్తాడు. మీ చెవుల్లోకి ఆయన మాటలు, ఆయన పిలుపుని వినిపింపజేస్తాడు.
అలా వినబడినప్పుడు సౌలు ఎలాగైతే యేసుక్రీస్తు వారి మాటలు విని మార్పు చెందాడో మీరు కూడా అలా మార్పు చెందగలిగితే మీరంతా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబాలని దేవుడు కాపాడుతాడు. కాబట్టి ఆలోచించండి. చివరకు ఒక మాట చదువు ముగించేసుకుందాము. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనం. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికితివి గాని వారు వినకపోయిరి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడండి, ఏం రాయబడింది? అనేక సంవత్సరములు వారిని ఓర్చి, చాలా సంవత్సరాల నుంచి దేవుడు ఓర్చుకుంటున్నాడట. మనుషులు ఎంత నీచమంగా ప్రవర్తిస్తున్నా వాటినన్నిటిని చూస్తూ వారిని శిక్షించకుండా ఓర్చుకొని చూస్తున్నాడంట. దేవుని ప్రవక్తల ద్వారా, నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికితివి గాని. చూడండి, లోకములో ఉన్న చెడుతనంతో నిండిపోయిన మనుషులందరూ అనేక సంవత్సరాలు, చాలా సంవత్సరాలు, ఈరోజు ఒక్కొక్కరు వయసు ఆలోచిస్తుంటే ఒకరికి 50, ఒకరికి 60, ఒకరికి 70, ఒకరికి 80, ఇన్ని సంవత్సరాలు మనం బ్రతికి బట్టగట్టగలుగుతున్నాము అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనం ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నా, ఎన్ని ఘోరాలకు పాల్పడుతున్నా మనం బ్రతికి ఉంటున్నామంటే కారణం దేవుని ఓర్పు. అనేక సంవత్సరాలు నేను వారిని ఓర్చి, మననత్వం కూడా దేవుడు ఓర్చుకుంటున్నాడు. మన ప్రవర్తన బాగోకపోయినా, మన బ్రతుకులు బాగోకపోయినా, ఎప్పుడు అల్లర్లు, గొడవలు, దురలవాట్లు, బూతులు ఇలాంటివి ఎన్నెన్నో జరిగిస్తున్నా మన విషయమై దేవుడు ఓర్చుకుంటున్నాడంట. ప్రవక్తల ద్వారా, బోధకుల ద్వారా దేవుని మాటల్ని వినిపింపజేస్తున్నాడంట. మారండి, దేవుని మాటలు విని మారండి, మీ బ్రతుకులు చక్కదిద్దుకోండి, మీ కుటుంబాలను బాగు చేసుకోండి అని ప్రవక్తల ద్వారా, బోధకుల ద్వారా దేవుని మాటలు వినిపింపజేసిన వారు ఏం చేస్తున్నారటండి? వారు వినకపోయిరి. వినలేదంట చాలామంది. వినలేని కారణంగా దేవుడు ఏం చేశాడో చూడండి చివరగా. కాగా నీవు ఆయా దేశములోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి. చూడండి, ఇశ్రాయేలీల గురించి చెప్తున్నాడండి. వారికి కూడా ఎన్నో సంవత్సరాల టైం ఇచ్చాడంట. దేవుని మాటలు ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా వినిపింపజేశాడంట. వారు వినకపోయేసరికి దేవుడు అన్యుల చేతికి అప్పగించేశాడట ఇంక వాళ్ళని. మన పరిస్థితి కూడా అలాగ అయిపోద్దేమో. ఓర్పుకి ఒక హద్దు ఉంటుంది. ఓర్పుకి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు మీరినంత వరకే దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడండి. ఎలాస్టిక్ ఉందనుకోండి, ఎంతవరకు సాగుతుందో అక్కడ వరకే సాగదీయాలి, అంతే కదండి. సాగుతుంది కదా అని ఇంకా ఎక్కువ సాగదీశారనుకోండి ఏమైపోద్ది? ఎలాస్టిక్ ఏమైపోద్దండి? తెగిపోద్ది. అంటే దానికి ఉన్న పరిమితి. చూడడానికి చిన్నగానే ఉండొచ్చు, కానీ లాగుతున్న కొలిది అది సాగుతూనే ఉంటుంది. కానీ ఎక్కడి వరకు సాగుతుంది అని అంటే దానికి ఒక లిమిట్ ఉంది. దానికి మించి లాగారంటే తెగిపోద్ది, మీకు చురుక్కుమంటుంది, అంతే కదండి. ఎలాస్టిక్ తెగిపోయింది అనుకోండి, లాగుతున్నప్పుడు అటు పట్టుకున్న వాళ్ళకి ఇటు పట్టుకున్న వాళ్ళకి ఇద్దరికి తగిలేస్తుంది. ఇది మీకు అర్థమైతే దేవుడికి కూడా ఓర్పు ఉంది. అనేక సంవత్సరములు ఓర్చుకుంటాడు. మనుషుల మార్పుకై దేవుని ఓర్పు అనేక సంవత్సరాలుగా ఉంది. ఈ అనేకమైన సంవత్సరాలు ఓర్చుకొని ఎంతోమంది బోధకుల ద్వారా దేవుని మాటలు వినిపింపజేస్తాడు. వాటిని విని మార్పు చెందామా సరే, లేదంటే
ఓర్పుకు కూడా హద్దు ఉంటుంది కదండి. ఆ హద్దు మీరితే దాని పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. వాటిని మనం భరించలేం. కాబట్టి దానిని గ్రహించి మార్పు చెందాలని, అందరూ మంచిగా జీవించాలని, యేసును గూర్చిన మాటలు మీ హృదయములో నింపుకొని మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.